జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి నవలా రూపకం నీకేం కావాలో చెప్పు. అలా ఫోన్ కాల్ రావడంతో మధుసూదన్ ఎవరా అని చూశాడు. అది శివరాం మాస్టర్ గారి అబ్బాయి గిరి, అమెరికా నుండి. నమస్తే మధుసూదన్ గారు, నేను శివరాం గారి అబ్బాయిని, పేరు గిరి. నమస్తే అండి అన్నాడు మధుసూదన్. నాన్నగారు అన్నీ చెప్పారు. మీరు చేసిన సహాయానికి ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు సార్. సమయానికి మీరు లేకుంటే అంటూ ఉన్న గిరితో మధుసూదన్, అయ్యో అలా అనకండి, అంతా దైవ నిర్ణయం. ఏదో ఆ సమయంలో నేను ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు క్షేమంగా ఇంటికి దింపగలిగాను. మధుసూదన్ గారు, మీ అకౌంట్లో ఖర్చు అయిన మొత్తం వేసేశాను, ఒక్కసారి చూసుకుని చెప్తారు కదూ అని అనగానే మధుసూదన్, అలాగే సార్, తప్పకుండా మీకు అకౌంట్ చూసుకుని మెసేజ్ చేస్తాను గిరిగారు అంటూ మాట్లాడుతూ ఉండగా కాల్ ఆగిపోయింది. బయట చూస్తే పెద్ద గాలివాన, వర్షం. కిటికీ రెక్కలు గాలికి కొట్టుకుంటుంటే మధుసూదన్ లేచి వాటికి గొళ్ళెం పెట్టి బయటకు చూస్తే ఉన్నట్టుండి పెద్ద పెద్ద మెరుపులు పిడుగులతో వర్షం మొదలైంది. ఆ వెంటనే కరెంటు పోయింది. అంతకు ముందే తెచ్చిపెట్టుకున్న కొవ్వొత్తి వెలిగించి మంచానికి జారగెలబడి కాగితాల కట్ట ఒళ్ళో పెట్టుకుని వాటిలో శివరాం మాస్టారు వ్రాసిన ప్రారంభం ఎక్కడా అని వెతకసాగాడు మధుసూదన్. ఏవేవో కాగితాలు, ప్రారంభం ఎక్కడా కనిపించట్లేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రాత. అలా చదువుతూ ఉన్నాడు. ఏమాత్రం స్థిరత్వం లేని నిత్యం తిరుగాడే భూమి మీద విలాస నివాసం కోసం మనిషి నిత్య తాపత్రయం మరియు ఉరుకులు పరుగులు. గమ్మత్తు కదూ. ఒక కాగితం మీద వ్రాసిన వ్రాత ఇది. భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, తోకచుక్కలు, ఇంత విషయం కళ్ళదుటే ఉన్నా సరే వాటి నుంచి నేర్చుకునేది పోయి ఇంత అంతుచిక్కని రహస్య విశ్వంలో చిన్నపిల్లలు లక్కపెడతలాటలాగా ఇవి తెలుసుకుందుకు ఉపగ్రహాలు, పరిశోధన అంటూ కోతి కొమ్మచ్చి ఆటలు. ఇంత చేస్తే తెలుసుకున్నది కంటే కోరి తెచ్చుకున్న ముప్పే ఎక్కువ అని నేటి ఆధునిక ప్రపంచం చెప్పకనే చెబుతున్నది. ఈ విశాల విశ్వంలో స్థలాల కోసం, పొలాల కోసం, నగలు కోసం సెగలు కక్కుతూ వగలు పోతూ పగలు రాత్రి అనక ధన సంపాదన కోసం ఇలా సమస్త మానవ జాతి నిత్యం పరితపించే ఏకైక మంత్రం డబ్బు. తరం మారిందా? దేవుడిచ్చిన వరం కోల్పోతున్నారా? మనిషి రూపు మారట్లేదు, కానీ తరాలు మారే కొద్దీ బుద్ధులు మారిపోతున్నాయి. డబ్బుకు లోకం దాసోహం, ధనం మూలం ఇదం జగత్ అంటూ అదేదో పరమ పవిత్రమైన మంత్రంలా నొక్కి ఒక్కానించే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ. అసలు అలాంటి వాళ్ళ మనసులో ఏముందో మొదట ప్రశ్నించుకోవాలి. ఇలా ప్రశ్నించుకుని అదే 10 మందితో పంచుకోవాలి. అంతేగాని ఈ పాత చింతకాయ సామెతలతో గడిపేస్తూ నిజంగానే ఎంతోమంది డబ్బుకు దాసోహం అయిపోతున్నారు. నేటి మానవులకు ఎంతసేపు ఒక సామెతో లేదా మరో సాకు చూపిస్తూ వినిపిస్తూ పొద్దు గడపడం తప్ప స్థిరమైన అభిప్రాయాలు, ఖచ్చితమైన ఆలోచనలు ఉన్నాయా అనేది సందేహం. ఇదే ప్రశ్న నన్ను అడిగితే నా సమాధానం ఒక్కటే. డబ్బుతో ముడిపెట్టే బంధాలు, అవి చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, కొడుకు, కూతురు ఎవరైనా నాకు పరమ అసహ్యం. అందువలననేమో ఇలా ఒంటరిగా ఉండాల్సిన అగత్యం నాకు దాపురించింది. అయినా సరే ప్రేమని వస్తువులతో సమానంగా కొలిచే ఈ తరానికి అటువంటి మనుషులకు ఈ శివరాం దూరం. ఆశ్చర్యంతో ఒక్కొక్క పేజీ చదువుతున్నాడు మధుసూదన్. మనిషి స్వార్థపరుడు అంటూ కొందరు, నలుగురితో నారాయణ అంటూ మరికొందరు రోజులు కాలక్షేపం చేస్తారు. ప్రపంచం ఒక మాయ, దీనిని తప్పించుకోవడం అసాధ్యం అంటూ ఇంకొంతమంది జీవితాలలో ఏ రుచి పచి లేకుండా వెళ్ళబుస్తూ ఉంటారు.
దైవ ప్రార్థనలు క్రమం తప్పకుండా చేస్తారు. అంతలోనే కళ్ళకి కనిపించే అనేక ఆకర్షణల అద్దాలు తొడుక్కుని మరుక్షణంలోనే సాధారణ జీవనానికి మమ అనిపించి కళ్ళ పొరల మధ్య ఆశల సౌధాలు కట్టుకొని కొట్టుమిట్టాడుతూ గడిపేస్తూ ఉంటారు. అన్నీ అశాశ్వతం అని తెలిసే అదే 10 మందికి చెబుతూ అనూహ్యంగా నిత్యం కోరికల చావిడిలో విశ్రమిస్తూ నిత్యం కలలు కంటూ ఉంటారు. ఇలాంటి ఎన్నో మాటలు వింటూ పడుతూ రాయి కన్నా కాదు, శిల కంటే కాదు, కానే కాదు, ఇనుముకి మించి గట్టిపడిపోయిన ఈ శివరాం గుండెలో ఏముందో తెలుసుకోవాలనుంటే ఇది చదవండి. మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు మధుసూదన్ ఒక్కొక్క కాగితం చదువుతూ. మరో చోట ఇలా ఉంది: కాలక్షేపానికి కాదు, నిక్షేపం లాంటి అపురూపమైన మానవ జన్మలో నిజమైన ఆనందం కోరుకునేవారు మాత్రమే ఇది చదవండి. ఇదేదో వైరాగ్యం, నైరాస్యం అనుకోకుండా నిజాలు, సత్యాలు అనేవి నిజమైన సత్యాన్వేషణలో భాగాలు అనుకునేవారు మాత్రమే చదవండి. దీని పేరు నీకేం కావాలో చెప్పు ప్రారంభం. ఇట్లు శివరాం. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలా చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా, నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా, రేయి పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా, లోకమొక వైకుంఠపాళి కింద పడి లేచే మోళి, అన్నది అనుకోనిది కలిసి చూద్దామా, ఒక వెండి గొలుసు వోలే ఈ భూమి ఊగెనెప్పుడు, తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు, ఒక వెండి గొలుసు వోలే ఆ భూమి ఊగెనెప్పుడు.